రామచంద్రుని యొక్క వంశంలో పూర్వపురుషుడిని ఇక్ష్వాకు అంటాం. ఇక్ష్వాకు యొక్క తండ్రి పేరు భరతుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రజలని బాగా భరించాడు, తిండికి లోటు లేకుండా. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైంది. ఆయన కాలంలో మొదటి పట్టణం అయోధ్య ప్రారంభమైంది. ఆయన కాలంలో గంగా పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు కూడా రాజ్యంగా ఏలాడు ఆయన. ఈ విధంగా చేయడం వలన దేశానికి భారతవర్షము అని పేరు పెట్టారు. భరతుడిది. జనాన్ని భారతులు అని పిలిచారు. తెలియదు జనానికైనా భారతం తెలుసా? వేదంలో ఉంది భారత అనేటువంటి సంబోధి. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ చరిత్ర చదివితే ఏమవుతుంది? దేశానికి పేరు ఎలా వచ్చిందో తెలిసింది, వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది, ఏమండి పట్టణం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది. అంతేకాదు ఒక వ్యక్తి పాలన చేసేటప్పుడు కూడా దేశంలో ఎవరికి తిండికి లోటు లేకుండా పాలించే వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. ఎంత అద్భుతమైంది. ఎప్పటికి కూడా ముష్టెత్తుకున్న వాళ్ళు మనకున్నారు. ప్రజాస్వామ్యం ఇది. అవునా? చరిత్రలో రాస్తారు ఏమని? ఆశ్చర్యకరమైన మాట, వీళ్ళకి నాగరికత తెలియదు, నాగరికత పట్టణాలు లేవు. ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పట్టణాలు వెలిసాయి, అనాగరికులు వాళ్ళు అని రాస్తారు. పట్టణాలు ఎప్పుడు తెలుసు? ఇక్ష్వాకు తండ్రి నాడే వచ్చింది అయోధ్య పట్టణం. 7 ముక్తి పట్టణాలు ఉన్నాయి మనకి, అందరికీ తెలిసిందే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, చేవాని. ఈ పట్టణాలు ఏవి ఇప్పుడు వచ్చినవి కావు, ఇవన్నీ గత చరిత్రలో ఉన్నవే. వాళ్ళు ఎవరు ఈ పట్టణాలు కట్టారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏ రాజు ఏ పట్టణం కట్టాడో అవి ఉన్నాయి. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్ష్వాకు తండ్రి నాడే ప్రారంభమైంది. మరి అంత నాగరికత ఉంది. ఇంకా ఆశ్చర్యం, ఆయన కాలంలోనే లిపి ఉండేది. మనకి లిపి అంటే ఇదంతా ఎప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది ఈ ప్రాంతానికి చెప్తారు వీళ్ళు. కానీ ఎక్కడ లిపి ఎప్పుడు ఉండేది? హరప్పాది చిత్రలిపి అంటాం. కానీ ఇక్ష్వాకు యొక్క తండ్రి కాలం నుంచి లిపి ఉన్నది, ఆధారం ఉంది. ఏమండి అక్కడి నుంచి లిపి ఉంది, అప్పటి నుంచి సంస్కృతి ఉంది, పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. అప్పుడు ఏ భాష మాట్లాడేవారు? అప్పుడు సంస్కృతం ఉంది. సంస్కృతం ఉంది, దీనికి ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ సంస్కృతి మనం ఉద్ధరించుకుంటే, అంటే ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రాచీన చరిత్ర కొంత ఉండేది. అక్కడ ప్రాచీన చరిత్ర కొంత చెరిపేసుకున్నారు. అక్కడ ఆనవాళ్ళు, ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలో. పూర్వం ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశ ప్రభుత్వాలే ఉండేవి. నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ చట్టాలు ఉన్నాయో అవే చట్టాలు ఇప్పుడు వాటల్లా మార్చుకున్నారు. కనుక ఈ ప్రాచీనమైనటువంటి సంస్కృతి వస్తే ఆ చట్టాలు వస్తాయేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. అప్పుడు ఒక వ్యక్తి పరిపాలించే పాలన, ఆ వ్యక్తి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కనుక మన ప్రజాస్వామ్యానికి ఏవి సరిపడవో అవి తొలగించేసుకుంటాం, అవి పట్టించాం. ఎందుకని ఇప్పుడు చట్టం వేరు కనుక. ఏమండి కానీ అందులో ఏవి మనకి గుణమో ప్రయోజనం కలిగించేవో, జాతికి మేలు కలిగించేవో వాటిని మాత్రం ఉపయోగించుకుంటాం. అలా కాకపోతే అసలు ఆధారమే లేకపోతే శీలమే పోతే ఎలాగండి? ఎందుకంటే నష్టమేమని చెప్పండి వ్యక్తులకి. అంతేకాదు పూర్వం పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆత్మహత్య చేస్తున్నారా? సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, మరి రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇలాగా గత చరిత్రలో చూస్తే ఎన్నో కష్టాలు పడ్డవాడున్నారు. కానీ ఎందుకని? ఆత్మహత్య దోషము. ఆత్మహత్య చేసుకోకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి. మనిషి బతుకుంటే తప్పనిసరిగా శుభాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు రెండు సమానం అయిపోయినాయి. అనుకున్నవాడిని పెళ్ళాడకపోతే, అనుకున్నది తనకు లభించకపోతే, అనుకున్న భార్య ప్రియురాలు లభించకపోతే, మరి లేకపోతే ఉద్యోగం రాకపోతే, సీటు రాకపోతే, పరీక్షలో తప్పుదా, అన్నిటికీ ఆత్మహత్యలు. అన్నిటికన్నా అన్యాయం పిల్లలు, పసిపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేస్తారు. దానిమంటే లక్ష్యంలో అంటే జీవితానికి ఒక లక్ష్యం లేదు. జీవితం ద్వారా మనం ఇది సాధించాలి అనేటువంటి లక్ష్యం అనేది లేదు. 5 ఏళ్ల పిల్లాడండి ధ్రువుడు, వాళ్ళ నాన్నని తొడమి కూర్చోబోతే వాళ్ళ సవతి తల్లి నిరాకరించింది. వాడికి బాధ వచ్చింది. బాధ వచ్చి ఏం చేశాడు? ఏం చేయాలి? తల్లి చెప్పింది, ఒరే భగవంతుడిని ఆశ్రయించరా అని. 5 ఏళ్ల పిల్లవాడు పట్టుదలతో భగవంతుడిని ఆశ్రయించాడు. ఎందుకని? పట్టుదల ఉంది. పట్టుదలలో ఏమంటే అతడు చివరికి చక్రవర్తి అత్తడే అయ్యాడు, 5 ఏళ్ల పిల్లవాడు. కానీ ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు కోరిన కోరిక తీరకపోతే చచ్చిపోయేటువంటి స్థితి వస్తుంది. కనుక ఇది జాతికి మేలు కలిగించే చరిత్ర కాదు, వాస్తవం కాదు.
వాస్తవం అయితే ఏం చేయలేం, వాస్తవం కాదన్నానికి ఆధారాలు ఉన్నాయి, ఇతరులు చేసిన మోసాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మోసాలు కూడా మనవి చేస్తాను. ఒకటి చూడండి, స్మిత్ అని ఆయన ఉన్నాడు, ఆయన చరిత్రకారుడు, ఆయన రాసిందే పాఠాలు చెప్తారు. ఇది వేదంలో గాథ. విశ్వామిత్రుడు గొప్ప దయ కలవాడు, గొప్ప కోపం కలవాడు. ఏం చేశాడు ఆయన? తల్లిదండ్రులు వదిలేసినటువంటి కొడుకుని ఒకడిని తాను దత్తత తీస్తున్నాడు. తాను కొడుకులతో చెప్పాడు, తను చాలామంది ఉన్నారు సంతానం, వాళ్ళతో చెప్పాడు, రే వీడిని మీ అన్నయ్యగా స్వీకరించండి రా అన్నాడు. ఇది దయాభావం. పరాయివాడిని తన కొడుకుగా చేసుకుని, తన కొడుకులు ఉండి వాడు దిక్కు లేకుండా ఉన్నాడు కనుక కొడుకుగా తీసుకున్నాడు. వాడి పేరు సునశ్చేపుడు. తీసుకుంటే కొడుకులు అన్నారు, ఇదేం అన్యాయం, వాడిని ఉండో తీసుకొచ్చి మాకు అన్నయ్యగా అప్పగిస్తామేంటి, మేము వాడిని అన్నగా గౌరవించడం ఏంటి, మాకు నచ్చలేదు అన్నారు. ఒరే నా మాట కాదన్నారు కనుక మీరంతా కూడా ఏమైపోతారు, సంస్కృతి లేకుండా పోతారని చెప్పించేశాడు ఆయన. వాళ్ళు అడవుల పాలు అయిపోయారు 50 మంది, ఒకళ్ళగా ఇద్దరు కదా, అంధురులు అంటారు వాళ్ళు. అడవుల పాలు అయ్యారు. అడవుల పాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క సంతానాన్ని ఆంధ్రులు అంటారు. సంస్కృత మర్యాద ప్రకారం మొదటి వర్ణాన్ని సంతానానికి, వాని యొక్క సంతానం అనే అర్థంలో దీర్ఘం వస్తుంది. ఇక్కడ దీర్ఘం వచ్చింది, అంధులు కాస్త ఆంధ్రులు అయ్యారు. వాళ్ళు అలాగ అడవుల్లోనే ఉన్నారు కొన్నాళ్ళు, చాలా కాలం ఉన్నారు. అశోకుడి కాలంలో వాళ్ళు బౌద్ధ మతం తీసుకున్నారు. ఇది అశోకుని శాసనాల్లో ఉంది. ఆ తర్వాత కాణ్వులు అనే రాజులు పాలించే కాలంలో వాడు మరి విశ్వామిత్రుడి వంశం కదా, రాజరికం. విశ్వామిత్రుడు మొదటి మహారాజుగా ఉండేవాడు, ఆయన దగ్గర అక్షోహిణి సైన్యం ఉండేది. ఆ రాజవాసన వలన ఆ కాణ్వులు దగ్గర, కాణ్వులైన రాజుల దగ్గర వీళ్ళు భృత్యులుగా చేరారు. ఆంధ్ర భృత్యులు అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాణ్వుల్లో సుశర్మ అనేవాడిని చంపి వీళ్ళు రాజరికం పొందారు. వీళ్ళు ఏకంగా దాదాపు చాలా తరాలు పాలించారు, వీళ్ళే పాలించారు. ఆంధ్రరాజుల యొక్క చరిత్ర మనకు చాలా విస్తారంగా చరిత్రలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ విశ్వామిత్రుని యొక్క సంతానం అంధులు, వీళ్ళని ఆయన శపించాడు అని అంటే, ఈ స్మిత్ అని ఆయన ఏం చేశాడు, ఈ అంధులే మూలవాసులు, ఆంధ్రులు మూలవాసులు ఇక్కడ, ఆర్యులు వీళ్ళకి తెలుసు, వీళ్ళు విశ్వామిత్రుని శాపం వలన పతితులయ్యారు అని రాశాడు. అంటే ఇప్పుడు మూలవాసులు వేరయ్యారు, విశ్వామిత్రుడు వేరయ్యారు అండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంధుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని తండ్రి గాధి, ఆయన యొక్క తండ్రి కుశనాభుడు, ఆయన తండ్రి కుశుడు, అన్ని తరాలు పైనుంటే వీళ్ళు మూలవాసులు ఎలా అవుతారు? అంతే కదా. అంటే అతను తేడా చేశాడు. ఉన్నది ఐతరేయ బ్రాహ్మణంలో ఈ గాథ, నేను బ్రాహ్మణం చూశాను అక్కడ ఉన్నది ఇది. కానీ ఈయన ఆంధ్రులు మూలవాసులు అని చెప్పాడు. అబద్ధం ఇది, ఇదొక అబద్ధం. ఈ మార్క్స్ మల్లర్ ఉన్నాడు, ఈయన పురాణాల్లో ఉండేటువంటి చరిత్ర తీసుకున్నాడు. పురాణాల్లో చరిత్ర తీసుకుని ఏం చేశాడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉంటే, ఈ మంత్రిని అప్పటికి 36 తరాల వెనక ఉండేటువంటి మౌర్య చంద్రగుప్తుడిని ఏకం చేసి మధ్యుడి చరిత్ర మాయం చేసి అంధైకం వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకుంటున్నారు, అదే పాఠం చెప్తున్నారు. మరి ఇది మోసమే కదా. ఇంతేకాదు, జనమేజయ మహారాజు శాసనాలు వేయించాడు. వాళ్ళ యొక్క ముత్తాత ధర్మరాజు కూడా శాసనాలు వేయించాడు. ఆ శాసనాల కాపీలు వీళ్ళకి దొరికాయి. ఎవరికి? పాశ్చాత్యులకు దొరికాయి, ఇక్కడ పంచశీ అధికారులకు దొరికాయి. దొరికితే అందులో ఈ జనమేజయ మహారాజు వేయించిన శాసనంలో చివర స్వామదినే అని ఉంటే దాన్ని విరిచి సౌమ్యదినే అని మార్చి, అక్కడ భరణీ నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం చేసి ఓ గణకుడికి పంచాంగం రచించేయడానికి పంపించి, ఇక్కడ కుదురుతున్నాయండి తిథివారాలు అని అడిగారు. వారం నక్షత్రం కుదురుతున్నాయి. ఎలా కుదురుతాయి? మార్చేస్తే కుదురుతాయా? కుదరట్లేదన్నా. ఇది తప్పుడు శాసనాలను రాసి కట్టకట్టి పడేశారు. ఇది చేసిన పని కోల్బ్రూక్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన పని. కనుక ఇలాగా ఈ చరిత్రను తొక్కివేయడం కోసం అని చెప్పి మోసాలు జరిగాయి. వాళ్ళని తిట్టడం మనకి ప్రయోజనకరం కదా, వాళ్ళని తిట్టడం కాదు ఉద్దేశం. చరిత్రలో మోసం జరిగింది కనుక దాన్ని మార్చుకోవాలి, దాన్ని పక్కకి పెడితే చరిత్ర దొరుకుతుంది. ఇప్పుడు నాకు మొదటి చెప్పాను మీకు 119 ప్రమాణాలు దొరికాయి అని చెప్పాను. ఆ తర్వాత 165 ప్రమాణాలు దొరికాయి. దాన్ని ఇంగ్లీష్లో పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర 444 ప్రమాణాలు ఉన్నాయి. కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టాలంటే ఎలా పెడతారు? ఎవరు పెడతారు? ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం ప్రత్యేకించి హిందువులకు సంబంధించిన ఈ పని ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తుంది?
కనుక ఏం చేయాలి? ప్రజలు కోరాలి. ప్రజలు కోరితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. దీనికి ఉదాహరణ కొందరు అన్నారు నన్ను, అది ఎవరు మోడీ గారు చేస్తారండి అన్నారు. మోడీ గారు చేస్తారు అనుకోవడం న్యాయం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. ఇప్పటికీ 24 సంవత్సరాల వెనక సిక్కులు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, ఏమండి సంత్ తేజ్ బహదూర్ చరిత్ర మార్చండి, పాఠ్యవాచకాల్లో తేడాగా ఉంది అడిగారు. వాడు అడిగితే ఆయన మార్చాడు. ఈ చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళు పెద్ద గొడవ చేశారు. చాలా దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళం అయిపోయింది. అది నేను సరిగా మహాభారత కర్తృత్వం గురించి వ్యాసం రాస్తున్న కాలం చెప్పాను కదా, వ్యాసం రాశాను అని. ఆ కాలంలో జరిగింది ఇది. అప్పుడు ఏమైంది, ఆయన మారిస్తే వీడు కాదన్నారు కదా, చరిత్ర రాసేవాడు కాదన్నారు కదా. అప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు వచ్చాయి. చరిత్ర అంటే శిలాశాసనం కాదు, దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక ఈ అభిప్రాయాన్ని స్వీకరించడం తప్పు లేదు అని కొందరు వ్యాసాలు రాశారు. దానికి ఒక పెద్ద ప్రమాణం కూడా ఇచ్చారు. ఒక ఆయన నాకు చెప్పాడు, ఏంటంటే ద్రావిళ్ళకేమో లిపి ఉంది, వాళ్ళకి పుస్తకాలు లేవు, ఆర్యులకి లిపి లేదు, వీళ్ళకి చాలా పుస్తకాలు ఉన్నాయి, ఏంటిది పూర్తి వైరుధ్యం. కనుక చరిత్ర చాలా వైరుధ్యాలు ఉన్నాయి కనుక వీటిని పరిశీలన చేసి సత్యాలు గ్రహించవచ్చు అని చెప్పి ఒక ఆయన వ్యాసం రాశారు. అతను చెప్పాడు, నేను ఏమండి. కానీ ఇంతకీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంతకీ తేజ్ బహదూర్ని ఎందుకు గురి తీశారు? చరిత్రలో ఏమని రాశారు, అక్కడ ఏమనుంది. చరిత్రలో రాసింది అంటే ఆయన దొంగతనాలు చేశాడు కనుక గురి తీశారు అని రాశారట. వాళ్ళు సిక్కులు చెప్పిన అంశం ఏంటంటే, సంత్ తేజ్ బహదూర్ దగ్గరికి కొందరు హిందువులు వచ్చి, ఏమండి మతం మారకపోతే మీ కుటుంబాలని మిమ్మల్ని చంపేస్తా ఉంటున్నారు ఢిల్లీ సుల్తాన్ గారు, ఏం చేయాలి, మాకు దారి చెప్పండి అని అడిగట. అడిగితే నేను సంతుని నేనేం చేస్తాను అన్నారు. ఆయన కుమారుడు గోవింద సింగ్, ఆయన చిన్నపిల్లాడు, నాయన గారు వాళ్ళ కోసం మనం ఎందుకు బలిదానం చేయకూడదు అని చెప్పని అడిగాడు. ఆయన ఆ మాట తీసుకుని తన 4 శిష్యులను వెంట పెట్టుకుని ఈ సంత్ తేజ్ బహదూర్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఉద్దేశం ఏంటి, మా సంప్రదాయంలో మాకు కావాల్సినంత జ్ఞానం ఉంది కనుక మతం మారవలసిన అవసరం లేదు అని. అక్కడికి వెడితే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ వాదాలు వాటికి ఉపయోగం లేదు, వాదాలు జరిగేవి కాదు, ఇక్కడ చేయాల్సిందంటే మతం మారాలి, మారతావా మారవా? నేను మారనన్నాడు ఆయన. ఆయన ఎదురుగుండా ఆయన శిష్యుల్ని కాళ్ళు చేతులు తలా నరికేసి పడేశారు. పడేస్తే ఇప్పుడు మారతావా అన్నారు, మారనన్నారు. ఆయన కూడా కాళ్ళు చేతులు నా తల నరికి రోడ్డు మీద పడేసి, ఎవరైనా సరే దీన్ని ముట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది అన్నారు. ఇది గోవింద్ సింగ్ గారికి తెలిసింది. అప్పుడు ఈయన గురువు అయ్యారు, గురు గోవింద్ సింగ్ అయ్యారు. ఆయన ఏం చేశారు, బాబు మీ పిల్లాన్ని నాకివ్వండి, మీ పిల్లాన్ని నాకివ్వండి అంటూ సంఘంలో ఉండేటువంటి అన్ని వర్ణాల యొక్క పిల్లల్ని తీసుకుని వాళ్లకు యుద్ధ విద్యలో తర్ఫీదు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎదిరించడం ప్రారంభించారు. వీళ్ళు దొరికితే ఏం చేసేవారు, ఇక్కడ మేము చూసాం అమృత్సర్లో ఉన్న ఈ ఫోటోలు, వాళ్ళు దొరికితే రంపంతో నిలువుగా కోసేసేవారు. కాగులో నూనె పోసి ఆ నూనెలో వీళ్ళు వేయించేసేవారు బతుకుండగా. ఏమండి చెరుకు గానుగలు ఉంటాయి, ఆ గానుగల్లో తోసేసేవారు వీళ్ళు శిష్యులు దొరికితే. చెట్ల చివరికి ఆయన కొడుకులు దొరికితే వాళ్ళ మతం మారలేదు కనుక గోడలో పెట్టి బతుకుండగా పుడిచేశారు. జరిగిన దుర్మార్గాలు ఇవి. ఆ ఫోటోలు అక్కడ వేశారు అమృత్సర్లో, మేము చూసాం, అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు చూసాం. ఏమండి అయినప్పటికీ లొంగలేదు గురు గోవింద సింగ్. లొంగనందువలన ఏం జరిగింది, లొంగనందువలన జరిగినటువంటి పని ఏంటంటే, అక్బర్ దిగి వచ్చి ఆ దేవాలయానికి బంగారు పూత పూసి సంధి చేసుకున్నాడు. ఇది చరిత్ర. ఈ చరిత్ర పక్కకు పెట్టి ఈ దొంగతనాలు చేయడం వలన గురి తీశారు అని రాశారు. చరిత్ర ఎలా రాశారు చూడండి, చూసారా? ఈ చరిత్ర తెలియనందువలన గత శతాబ్దిలో కెనడాలో ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని ఈ సిక్కు యువకులు ఎవరు తమ కుటుంబాలను వదిలిపెట్టి సిక్కులై ఆయుధాలను పట్టుకుని దేశం కోసం పోరాడారో వాళ్ళ వారసులైనటువంటి సిక్కు యువకులు ఈరోజు పాకిస్తాన్ జెండా పట్టుకుని ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూల్చారు. చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టింది కనుక ఆ పాతకం ఉండకూడదు, తొలగించాలి. మన ప్రాచీన చరిత్రను పిల్లలకి చెప్పాలి. దాని ద్వారా మనకు కలగవలసిన వివేకం కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది, జీవిత లక్ష్యం కలుగుతుంది, జన్మలు ధన్యమవుతాయి.